ఇప్పుడు కేసీఆర్ గారు అందరికీ తెలుసు. ఆయన కొంచెం అన్నిటి మీద శాస్త్ర అవగాహన ఉంటది. చాలా పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఎన్ని చేసినా కర్మ అనే గ్రహము అనే దాంతోటి తప్పించుకోలేం. హ్మ్. సో, ప్రిపేర్ అవ్వడం కోసం జ్యోతిష్యం ఒక మంచి దిక్సూచి లెక్క ఉపయోగపడుతుందండి. ఓకే. ఇప్పుడు మీ బలం తెలుసుకొని, బలహీనతలు తెలుసుకున్నాం అనుకోండి, దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతాం అవుతాం కదా! కదా! అవును. అవుతాం కదా! అవును. ఇప్పుడు చలికాలం వస్తుంది అని అనుకోండి, చలికాలంకి సంబంధించినటువంటి మనం ఏం ట్రై చేస్తాం? మనం స్వెటర్ ఆటోమేటిక్‌గా వేసుకుంటాము. స్వెటర్ రకరకాల తీసుకుంటాం. అవును. ఆ దుప్పట్లన్నీ కిందకి తీస్తాం. అవును. మళ్ళీ అన్నీ ఫ్రెష్‌గా పిండి మనం రెడీ అవుతాం కదా! ఇప్పుడు ఎండాకాలంగానే ఏం చేస్తాం? అన్నీ పక్కన పెట్టేసి కాటన్ అవి ఇవి అన్నీ పల్చటి పదార్థాలన్నీ కూడా మనం మన బయట బీరువాలో కూడా తీస్తాం. ముందుకు పెట్టేస్తాం. అవును. అవి గట్టివి వెయ్యం. ఎందుకు కొంచెం మనకి ఈజీగా ఉండాలి. అంతే కదా! అవును. సింపుల్ అండి. ఏం లేదు. ఎవ్వరైనా కానియండి, ప్రపంచంలో ఎవ్వరైనా కానియండి, మోడీ కానియండి, కేసీఆర్ గాని ఇంతకు మించినటువంటి ఒక రాజకీయ దురంధరులైనా మంచిదే. ఆ కాలానుగుణంగా వీళ్ళ తప్పటడుగులు పడాల్సిందే. ఆ కాలానుగుణంగా వీళ్ళు అది అనుభవించాల్సిందే. అంతే. అది ఎంతవరకు వీళ్ళ తెలివితేటలతోటి, వీని అనుభవం మేరకు వీళ్ళు ఎలా చేయగలుగుతారనేది చూసుకొని చేయాలి.